మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ. ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనల్ని అగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ. రెండు జరుగుతాయి. ఒకటి, ఏబుకు వచ్చినట్టు రెండంతల దీవెన వచ్చింది. రెండు, యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది. మూడు, అబ్రహాంకు వచ్చినట్టు పట్టజాలనంత విస్తారమైన దీవెన వచ్చింది. ఇది మంచిగా ఉన్నా కూడా అగచాట్లు పడితే. కానీ మనం అలా ఎట్టా ఫిక్స్ అవుతాం? తప్పు చేసి తన్నులు తిని నేను మంచోడిని కానీ పరీక్ష కోసం కొట్టారంటే ఎట్టా? అర్థమైందా మీకు? అసలు తన్ను ఎందుకు పడింది? తప్పును బట్టి పడిందా? తప్పు లేకపోయినా పడిందా? పరిశీలించాలా లేదా? పెద్దమ్మా చర్చికి వచ్చావు, బాప్తీసం పొందలా, మారు మనసు పొందలా, బాప్తీసం పొందలా, పాపాలు గడిగేసుకోవాలా, కూటమి అయిపోగానే అయ్యో ప్రార్థన చేయి అనుకుంటూ వస్తున్నావు.